నమస్కారం సార్. మేము విశ్వద టాక్స్ మీడియా నుంచి వచ్చినామండి. ఇది ఏదైతే ఈ విద్యార్థుల మీద ఈ కళాశాలలో కావచ్చు, లేకుంటే స్కూళ్ళ మీద, ఒక బాలికల మీద అనేక అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి కదా! సో, వాటి గురించి ఈ రోజు మనకి రీసెంట్‌గా జరిగినటువంటి భూపాలపల్లిలో బిట్స్ కాలేజ్‌లో జరిగినటువంటి ఒక సంఘటన కూడా అలాంటిదే. సో, దీని మీద మనకి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమైనా కంప్లెయింట్ ఇచ్చారా? ఎవరైతే ఈ యొక్క అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారా? ఇప్పటివరకు ఏం జరిగిందని ఒకసారి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈరోజు భూపాలపల్లిలో జరిగినటువంటి బిడిసి స్కూల్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇంకేంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఇక్కడ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇక్కడ ఏమైందంటే మనకు డిఓ కూడా లేరు, పూర్తి స్థాయి డిఓ లేరు. ఏ మండలం చూసినటువంటి అందరు ఇన్ఛార్జ్ ఎంఈఓలు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేటి చాలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్టు కాకుండా ఇక్కడ ఎలాంటి అకామిడేషన్ లేదు, ప్లే గ్రౌండ్స్ లేవు, ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ లేదు. ఇటువంటి విషయాలలో చాలా సార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు డిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ పక్షంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లపై వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏదైతే బిడ్స్ స్కూల్ ఉందో దాని లైసెన్స్ రద్దు చేసి ఆ యాజమాన్యాన్ని బేషరతుగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.